హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ విమెన్. ఈరోజైతే శనగలతో నేను 3 రకాల దోశలు వేశాను. చూడండి, మామూలు దోశ, ఆనియన్ దోశ, చూడండి క్యారెట్ దోశ, 3 రకాలు చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలా చాలా బాగుంటుంది. పల్లీల చట్నీ, అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రండి చేద్దాం. ఇది ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేసుకుంటాను. రండి చేద్దాం. ముందుగా శనగల దోశకి చూడండి, నేను శనగలని అయితే ఇలా ఒక గిన్నెలు వేసుకొని నీళ్ళు పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 మెంతి గింజలు కూడా వేసుకుందాము. కొద్దిగా చూడండి, చాలా కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలా ఒకసారి కడుక్కొని నీళ్ళన్నీ వంపేసుకుందాము. 2-3 సార్లు అయితే కడిగేసుకొని ఫ్రెండ్స్ చూడండి, నీళ్ళు పోసి పెట్టాను. బియ్యం కూడా అందులోనే ఉన్నాయి. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే నైట్ అంతా ఇలా నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఒక జార్ తీసుకొని ఈ పిండిని మనం రుబ్బేసుకోవాలి. శనగలని అన్నీ ఇలా జార్లో వేసుకుందాము. చూడండి, బియ్యము మెంతులు అన్నీ వేసాను కదా, కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిర్చిలు వేసుకోవాలి. కొద్దిగా అల్లం వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఉప్పు అయితే తర్వాత వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం మూత పెట్టుకొని. ఫ్రెండ్స్ చూడండి, మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇలా ఉండాలి మెత్తగా. చూడండి, గరుగ్గా అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. మనం బియ్యం కూడా వేసాం కదా, బాగా మెదిగిపోయాయి. బియ్యం వేయడం వల్ల దోశ క్రిస్పీగా వస్తుంది. అందుకే బియ్యం వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకొక గిన్నెలోకి అంతా ఇలా తీసేసుకుందాము. ఇంకా మిగతా పిండి ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఉన్నాయి కదా, ఇవి కూడా ఇలాగే వేసేసుకుందాము. నాకైతే ఒక కప్పుకైతే చూడండి డబల్ అయిందనమాట. ఇవి ఊరితే పెద్దవి అయిపోతాయి ఫ్రెండ్స్. ఒక ట్రిప్ కూడా వేసేసాను. చూడండి, ఇది కూడా కిందలోకి పోసేసుకుందాం ఈ పిండిని కూడా. ఇప్పుడైతే ఈ దోశలు ఎలా వేసుకోవాలనో చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక 2-3 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఇలా నాననిద్దాము. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఇప్పుడు ఇందులో నేను ఇంకా ఉప్పు వేయలేదు కదా, సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసుకుందాము. కొద్దిగా ఫ్రెండ్స్. ఇప్పుడైతే కలిపెట్టేసుకోవాలి బాగా. ఇలా తిక్కుగా ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా పలచగా ఉంటే దోశలు అయితే రావు. ఇలా తిక్కుగా ఉంటేనే బాగుంటుంది. ఈ లోపల నేను చూడండి ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ ఇలా కొద్దిగా తరిగి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే 3 రకాల దోశలు వేయబోతున్నాను. చాలా బాగుంటాయి. ఒకే రకం కాకుండా ఇలా బాగా చాలా బాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, అయితే పచ్చిమిర్చి ఏమీ వేయటం లేదు, ఎందుకంటే ఇందులోనే పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసాను కాబట్టి. ఇంకైతే నేను ఇందులో పచ్చిమిర్చి ఏమీ వేయటం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెనం పెట్టుకొని దోశలు వేసేసుకుందాం. ఇప్పుడైతే పెనం పెట్టేసాను, స్టవ్ వెలిగించి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ముందుగా పెనానికి ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి పెనానికి. ఉల్లిపాయన రుద్దుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా ఇలా రుద్దేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ప్లెయిన్ దోశ వేసుకుందాము. కొద్దిగా వేసుకుందాము. కొద్దిగా తిక్కుగా ఉంటేనే బాగా వస్తుంది ఫ్రెండ్స్. పలచగా ఉంటే అతుక్కోబోతుంది. పలచగా రుద్దుకోవాలి. ఎక్కువ పలచగా కాకుండా కొద్దిగా మందంగా వేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము. నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. మంచి కలర్ వచ్చే వరకు కాలిన తర్వాత తిప్పుకోవాలి. కాలనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత తిప్పుకోవాలి. కొద్దిగా కాలనిద్దాము. కొద్దిగా కలర్ రావాలి, అప్పటి వరకు కాలనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, పక్క కాలింది కదా, ఇప్పుడు తిప్పి వేసుకొని ఇలా కాలిన తర్వాత తిప్పుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే బాగా రాదనమాట. చూడండి,
ఇలా మంచి కలర్ వచ్చింది కదా, ఆ వైపు కూడా అలాగే కాల్చుకోవాలి. సైడ్ కూడా కొద్దిగా ఆయిల్ వేద్దాము. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పక్క కూడా కొద్దిగా కలర్ వచ్చిందాక కాల్చుకొని తీసేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే తీసేసుకుందాము. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది. ఇలా కాలితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసేసుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుందాము. ఇంకొద్దిగా ఇలాగే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో దోశ వేసుకుందాము. ఇది కూడా ఇలాగే వేసుకోవాలి. ఎక్కువ పలుచగా ఉన్నా కూడా రాదు ఫ్రెండ్స్, కొద్దిగా మందంగానే ఉండాలి. చూడండి ఇలా వేసాం కదా. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. కావాలంటే కొద్దిగా కారం చల్లుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే మనం ఉల్లిపాయలు అవన్నీ వేసాం కదా. చూడండి లైట్గా కొద్దిగా కారం వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని బాగా కాలేంత వరకు కాల్చుకోవాలి ఫ్రెండ్స్. కాలిన తర్వాత తిప్పుకుందాము ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కాలింది కదా. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నెమ్మదిగా తిప్పి వేసుకోవాలి. ఇంకొక వైపు కూడా కాలాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఈ పక్క కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. క్రిస్పీగా బియ్యం వేసాం కదా, చాలా క్రిస్పీగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వైపు కూడా కాలిన తర్వాత తిప్పి వేసుకుందాం. చూడండి ఈ పక్క కూడా కాలింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెమ్మదిగా తిప్పి వేసుకోవాలి. చూడండి ఎంత బాగా కాలిందో. ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది కూడా తీసేసుకుందాము. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుందాము. ఇప్పుడు క్యారెట్ దోశ వేసుకుందాము. కొద్దిగా పిండి వేసుకొని మన ఇష్టం ఫ్రెండ్స్, ఎంతదైనా చేసుకోవచ్చు. నేను కొద్దిగా పెద్దగా వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కూడా ఉల్లిపాయలు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. క్యారెట్ వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసుకోవాలి. ఈ దోశకు కూడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కూడా ఇలాగే కాలాలి. బాగా కాలిన తర్వాత తిప్పి వేసుకుందాం. కొద్దిగా కారం వేసుకుందాం ఇందులో కూడా, ఎందుకంటే మనం క్యారెట్ అన్నీ వేసాం కదా. కొద్దిగా చల్లుకుంటున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా కారంగా బాగుంటుంది. క్యారెట్ వేసి ఇలా కారం కనుక చల్లుకుంటే చాలా బాగుంటుంది. సరే కాలిన తర్వాత తిప్పుకుందాం ఇది కూడా ఫ్రెండ్స్. చూడండి ఇది కూడా కింద పక్క కాలిపోయింది. ఇప్పుడు ఇది కూడా తిప్పి వేసుకుందాము. నెమ్మదిగా చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే విరిగిపోతుంది. చూడండి ఇప్పుడు ఈ పక్క కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇది కూడా కాలిన తర్వాత తిప్పేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే తిప్పి వేసుకుందాము. ఇటు సైడ్ కూడా కాలిపోయింది. చూడండి ఎంత బాగా కాలిపోయిందో. ఇప్పుడు ఇది కూడా తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. తీసేసుకొని ప్లేట్లో వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది. 3 దోశలు అయితే కాల్ చేసేసాను. ఇదైతే ప్లెయిన్ దోశ ఫ్రెండ్స్. ఇదైతే ఉల్లిపాయ దోశ. ఇదైతే నేను క్యారెట్ వేసి చేశాను కదా. చూడండి ఎంత బాగుందో. చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకే రకం కాకుండా ఇలా కలర్గా మనం పిల్లలకి చేసి పెడితే చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే ఈ దోశల్ని, శనగ దోశల్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నేనైతే చూడండి చట్నీ చేశాను, పల్లీల చట్నీ, కొద్దిగా అల్లం చట్నీ చేశాను. చూడండి ఎంతమంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు ఎలా అనిపించిందో, నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.